అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్స్. అసలు జగన్ అన్న మామూలుడు కదండి. జగన్ అన్న ఏం చేసినా కూడా చాలా వెరైటీగా చేస్తాడు, స్పెషల్ గా చేస్తాడు. స్కాములు కూడా అంతే. స్కామ్ చేసినా కూడా దాంట్లో తన మార్క్ ఉండేలా భలే మెయింటైన్ చేస్తాడు. సీరియల్ కిల్లర్స్, సైకో కిల్లర్స్ మూవీలు చూపిస్తుంటారు కదా, వాళ్ళ మార్క్ ఏదో వదిలేస్తుంటారు అక్కడ. సో జగన్ అన్న కూడా అలా ఏదైనా స్కామ్ చేసేటంటే తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంటది. తాను చేసినట్టు ఇంకెవ్వరూ కూడా అలా చేయలేరు. ఈ మద్యం కుంభకోణం కూడా అలాంటిదే. జనరల్ గా ఏదైనా ఒక స్కామ్ జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ లో గడ్డి కుంభకోణం, లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ఆ స్కామ్ జరిగింది. ఆయనదే ముఖ్య పాత్ర కాబట్టి, ఆయనే మంత్రో ముఖ్యమంత్రో కాబట్టి ఏవనగా పెట్టి ఆ కేసుని నమోదు చేసి సిబిఐ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన్ని దోషిగా తేల్చి ఆఖరికి ఆయనకి శిక్ష కూడా పడింది. సో ఏదన్నా ఒక శాఖలో, విద్యాశాఖలో కావచ్చు, మద్యం శాఖలో కావచ్చు, పౌర సరఫరాల శాఖ కావచ్చు, ఏ శాఖలో అయితే స్కామ్ జరుగుతుందో ఆ మంత్రి ప్రమేయం లేకుండా, ఆ మంత్రికి తెలియకుండా ఆ స్కామ్ జరగదు కాబట్టి ఫస్ట్ దోషిగా ఆ మంత్రిని చేరుస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం జగనన్న హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో, అంటే దాదాపు 3,600 కోట్ల దాకా అని చెప్తున్నారు. ఆ మద్యం కుంభకోణంలో మాత్రం అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి గారు, ఇప్పటిదాకా అసలు ఆయన పేరు ఎవ్వరికి వినపడలేదు. ఆయన అలాగని కొత్తగా ఎమ్మెల్యే, కొత్తగా మంత్రి అయిన వ్యక్తి ఏం కాదు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తే, చాలా మందికి తెలిసిన వ్యక్తే. ఏంట్రా ఆంధ్రప్రదేశ్ లో 3,500 కోట్లు, 3,600 కోట్లు మద్యం కుంభకోణం జరిగింది, అరే ఆ ఎక్సైజ్ మినిస్టర్ ఎవరు అని చెప్పి అసలు ఇప్పుడు దాకా కనీసం ఎవరికి ఆలోచన కూడా రాలేదు. అంటే మంత్రికే సంబంధం లేకుండా ఎవరో రాజకస్ రెడ్డి అంట, అతను ఐటీ సలహాదారు అంట, ఇంకొక అతను ఎవరో భారతీయ సిమెంట్స్ లో బాలాజీ గోవిందప్ప, ఇంకొకళ్ళు ఎవరో సీఎం ఆఫీస్ లో ధనుంజయ రెడ్డి, ఈ శాఖకి అసలు ఎవరు సంబంధం లేని వ్యక్తులు ఈ నారాయణ స్వామి గారిని ఇప్పుడు ఆఖరిలో ఆయన్ని ఇన్వెస్టిగేషన్ కి పిలుస్తున్నారు. అందరినీ అరెస్ట్ చేసేసారు. A1, A2, A3, A4 అని చెప్పి అందరి పేర్లు పెట్టేశారు. మంత్రి పేరు ఎక్కడా లేదు. ఇప్పుడు ఆయన్ని విచారణకి పిలుస్తున్నారు. అసలు ఎంత విచిత్రమైన స్కామ్ కదండి ఇది. ఓన్లీ జగన్ అన్నకి మాత్రమే సాధ్యం. జులై సినిమాలో ఒక డైలాగ్ ఉండొచ్చు చూడండి బ్రహ్మానందం గురించి, దొంగతనం చేసి వెంటనే ఒక్క నిమిషంలో దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అని చెప్తాడు కదా, అలా జగన్ అన్న దొరకననుకుని చాలా ప్లాన్ చేస్తాడు, కానీ కొద్దిగా టైం పడుతుంది అంతే, అన్నింటిలో దొరికిపోతాడు. సేమ్ వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఇలాగే చాలా స్కాములు చేశాడు, దాంట్లో దొరికిపోయాడు. ఈడీ 43,000 కోట్లు జప్తు చేసింది కూడా, 16 నెలలు జైల్లో కూడా ఉండొచ్చాడు. అంత జరిగి ఉండి ఆ కేసులన్నీ పెండింగ్ లో ఉండి ఆల్రెడీ బెయిల్ మీద బయట ఉండి ఒకసారి అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం అంటే ఆల్రెడీ మనం సంపాదించుకున్నాం చాలరా బాబు, ఇంకేం స్కాములు చేయకూడదు, జనాన్ని జాగ్రత్తగా పరిపాలిద్దాం, రాష్ట్రానికి ఏదైనా మంచి చేద్దాం అనుకోకుండా స్కాములు చేద్దాం, కానీ అంతకంటే బాగా చేద్దాం, అంతకంటే జాగ్రత్తగా చేద్దాం, ఈసారి ఎలాగైనా దొరకకూడదు అని జగన్ ప్లాన్ చేశాడు. ఆ సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా, కానీ సంతకాల వరకే ఆయన పరిమితం. మొత్తం చక్కబెట్టిందంతా ఈ బయట వాళ్ళు అనమాట. రీసెంట్ గా కుబేరా సినిమా వచ్చింది చూసారు కదా, దాంట్లో ఒక పెద్ద బిగ్ షాట్ ఉంటాడు, దాని కింద నాగార్జున క్యారెక్టర్ ఉంటది. ఒక 4 బిచ్చగాళ్ళని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద బెనామీ అకౌంట్లు ఓపెన్ చేసి ఫారిన్ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా చేసి అక్కడ ఏవో కొన్ని కంపెనీలు క్రియేట్ చేసి సూట్ కేస్ కంపెనీలు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసి దాన్ని వీళ్ళు వేరే రకంగా డైవర్ట్ చేసి తర్వాత వాళ్ళని చంపేస్తా ఉంటారు. ఎవరెవరో అసలు ఈ లిక్కర్ అనే దానికి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఒక చైన్ ఏర్పాటు చేసి ఆఖరికి ఆ పైన ఉన్న కింగ్ పిన్ కి చేరేలాగా మొత్తం ఇదంతా ప్లాన్ చేశారు. ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి గారు అసలు ఆయనకి అసలు ఏం అర్థం కావట్లేదంట. ఇప్పుడు ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఆయనకంటూ కొంత అనుచరగణం ఉంటది, ఆయనకంటూ కొంత ఫాలోయింగ్ ఉంటది. వాళ్ళంతా కూడా వచ్చి అసలు ఆయన ఏం అడుగుతుంటారు ఇన్ని రోజుల నుంచి అని నాకు డౌట్ వచ్చింది. అన్నా ఏంటన్నా ఇది, అసలు నీకేం సంబంధం లేదా సార్, ఏంటి సార్ ఇది మీకేం సంబంధం లేదంటే, అయ్యి బాబాయ్ నాకేం సంబంధం లేదురా బాబు, అసలు ఇదంతా నాకు తెలియదురా బాబు, అసలు నా పేరు మీద ₹1 కూడా లేదురా బాబు అని చెప్పి ఆయన చెప్పుకోవాల్సి వస్తుంటది పాపం. తీరా చూస్తే ఇది దగ్గర దగ్గర 3,600 కోట్ల స్కామ్. మన పేరు మీద ఒక సైట్ ఉంది, మనం ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆ సైట్ దగ్గరికి వెళ్ళి చూసుకునేటప్పటికి అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్, మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టేశారనుకోండి, అసలు ఎంత షాక్ తింటాం మనం. స్థలం మాత్రం మందే, ఆ స్థలం వాల్యూ ₹1 ఉండొచ్చు, కానీ అక్కడ 100 కోట్ల బిల్డింగ్ కట్టేశాడు. అరే స్థలం నాదిరా బాబు అంటే ఆల్రెడీ అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది. సేమ్ ఇప్పుడు నారాయణ స్వామి గారి పరిస్థితి అదే. ఆయన పేరు మీద స్థలం లేదు, అసలు ఈ స్కామ్ లో ₹1 కూడా ఆయన పేరు మీద లేదు. యాక్చువల్ గా జగన్ ప్లానింగ్ అదే, కూటమి ప్రభుత్వం కానీ వస్తే, చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం అయితే, ఈ స్కామ్ ఒకవేళ బయటకు వస్తే ఫస్ట్ నారాయణ స్వామి గారి దగ్గరికి వెళ్తారు. అక్కడ చూస్తే ఆయనకి ఏ సంబంధం ఉండదు, ఎందుకంటే మనం అలా క్రియేట్ చేసాం. ఆయన పేరు మీద ఏ మనీ ట్రయల్ ఉండదు, ఆయన అకౌంట్ లో ₹1 వచ్చింది ఉండదు. సో అక్కడే కట్ అయిపోతుంది, మంత్రి దగ్గరే కట్ అయిపోతుంది, ఇక్కడ దాకా రాదు అని జగనన్న ఎక్స్పెక్ట్ చేశాడు. అసలు జగనన్నకి ఆయన తెలివితేటలు ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులకు కానీ ఇంకా తెలివితేటలు ఉంటాయి. దొంగ ఏమనుకుంటాడంటే దొరకననుకునే ఏ దొంగతనైనా చేస్తాడు, ఎడిక్ట్ అయిపోతాడు. అంటే వాడికి ఎందుకో అది చేయకపోతే పాపం వాడి దగ్గర ఆల్రెడీ ₹1 ఉన్నా కూడా
మరి ఈ ₹1,00,00,000 మనకి చాలు, ఇంకా మనం దొంగతనాలు ఆపేద్దాం అని అనుకోడు. మళ్ళీ ఏదో ఒకటి ప్లాన్ చేస్తుంటాడు. ఆ నైజం పోదు. అక్రమ సంపాదన అలవాటైపోయి ఎక్కడ ఏ ఛాన్స్ ఉంది అని ట్రై చేస్తా ఉంటాం అన్నమాట. 3,500 కోట్లు స్కామ్. దీంట్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాషే. ఇది ఎంత విచిత్రమైన స్కామ్ అంటే, నాకు నారాయణ స్వామి గారి పరిస్థితి తలుచుకుంటే అసలు ఆటలో అరటిపండులాగా అయిపోయారు. ఆయనేమో మంత్రి, ఆయనకి సంబంధం లేకుండా ఆ శాఖలో ఇంత స్కామ్ జరిగి ఆ సొమ్ము అంతా ఫైనల్ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో, ఏదో ప్యాలెస్ అని చెప్తా ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయింది మొత్తం. రూపాయి కూడా ఆయన దగ్గరికి రాలేదు. ఆ స్కామ్ లో ఆయనకి పాటు లేదు. కానీ ఆ శాఖ మంత్రి మాత్రం ఆయనే. అసలు ఇంత విచిత్రమైన స్కామ్లు ఇలా ప్లాన్ చేయడం, ఇంతలాగా నెట్వర్క్ క్రియేట్ చేయడం, అసలు జగనన్న బుర్ర మామూలు బుర్ర కాదండి బాబు. అసలు ఈ తెలివితేటలు జగనన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో మంచి కోసం ఉపయోగిస్తే అసలు జగనన్న లైఫే వేరేలా ఉండేది. ఆంధ్రప్రదేశ్ కూడా ఇంకో రకంగా ఉండేది. చివరికి నారాయణ స్వామి గారు నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అయినా కూడా ఆయన చెప్పుకోకలేదు. అందరికీ తెలుసు ఆయనకేం తెలియదని, ఆయనకేం సంబంధం లేదని. కానీ ఏదో పేరుకి మాత్రం ఆయన ఇప్పుడు విచారణకు పిలుస్తున్నారు, ఆయన వెళ్తున్నారు. ఇలాంటి విచిత్రమైన స్కామ్లు చేయాలంటే జగనన్న వల్లే సాధ్యం అవుతుంది.